ఆఫ్ యూ. సో ఇప్పటి వరకు జరిగిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి సర్వీస్ ఓరియంటెడ్ ట్రాన్సాక్షన్స్ మనం చెప్పుకున్నాం. సర్వీస్ ట్రాన్సాక్షన్స్ టాలీ ప్రైమ్లో ఎలా పోస్ట్ చేయాలి అనేది డిస్కషన్ చేసాం. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నుంచి మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ఇన్వెంటరీలోకి ఎంటర్ అయిన తర్వాత సో మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏమైతే ఉంటుందో వాటికి రిలేటెడ్గా మన బిజినెస్ పర్చేజ్ చేయడం జరుగుతుంది, మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది మొబైల్ షాప్ అనుకోండి. నేనేం చేస్తాను, హైదరాబాద్ నుంచైనా కానీ బెంగళూరు నుంచైనా కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్స్ని పర్చేజ్ చేస్తాను. పర్చేజ్ చేసి మార్కెట్లో ప్రాఫిట్కి సేల్ చేసుకుంటాను. సో ఆ స్టాక్ ఐటమ్స్ కానీ, స్టాక్ గ్రూప్స్ కానీ, స్టాక్ కేటగిరీస్ కానీ, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ కానీ వాటిని ఎలా క్రియేషన్ చేయాలి, ఏ విధంగా క్రియేషన్ చేసుకొని ఎలా మనము పర్చేజ్ కానీ సేల్ కానీ ఎంటర్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మీరు చూసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్, పర్చేజ్ సేల్ చూసింటారు. నార్మల్గా డెబిట్ క్రెడిట్ వచ్చింది. ఈ రోజు నుంచి మాత్రం మనకి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి లైక్ ప్రైజ్, క్వాంటిటీ యాడ్ అవుతుంది, క్వాంటిటీ, రేటు, అమౌంట్ యాడ్ అవుతుంది, ఐటమ్స్ కూడా యాడ్ అవుతాయి. సో అవి ఎలా అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. ఓకే, డన్. కనబడుతుందా ప్రాబ్లం? పేజ్ నెంబర్ 45 కనబడుతుందా? లోకేష్ రెడీమేడ్ షోరూమ్. ఓకే సార్. 20 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇలా బిజినెస్ ఏంటి, నేచర్ ఆఫ్ బిజినెస్? షోరూమ్, బట్టల షోరూమ్, ఫ్యాన్స్, షర్ట్స్, షూస్. వీళ్ళు మార్కెట్లో పర్చేజ్ చేసి దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేసుకుంటారు. ఈ హోల్ ప్రాసెస్ చేయంగా ఎంత స్టాక్ పర్చేజ్ చేస్తున్నాం, ఎంత స్టాక్ సేల్ చేస్తున్నాం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడున్న ప్యాంట్స్, షర్ట్స్, షూస్ ఇవి మనకి స్టాక్ గ్రూప్స్ అవుతాయి. దిగ్జామ్ ప్యాంటు, రేమాండ్ ప్యాంటు, ఓసియం ప్యాంటు, జొడాకి షర్ట్స్ ఇవన్నీ కూడా మనకి సో ఐటమ్స్ అవుతాయి. ఎన్ఓఎస్ అంటే నెంబర్స్ అని, బిఎక్స్ అంటే బాక్సెస్ అని, మనం వీటిని యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అంటాం. ఓకే, ఇప్పటి వరకు మీరు అన్ని లెడ్జెస్, కంపెనీ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చేసి ఉంటారు. ఇప్పుడు ఈ రోజు నుంచి మాత్రం మీరు ఐటమ్స్ చేసుకోవాలి. ఐటమ్స్ చేసుకొని ఎలా పర్చేజ్ చేయాలి, ఎలా సేల్ చేయాలని కూడా ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ లోకేష్ రెడీమేడ్ షోరూమ్ కాపీ చేస్తున్నా, టాలీ ఓపెన్ చేస్తున్నా. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. రైట్ క్లిక్ చేసి F3 షర్ట్ కంపెనీ. ఎస్ ఆర్ నో? ఎస్. క్రియేట్ కంపెనీ, కంట్రోల్ V, పేస్ట్. ఆంధ్రప్రదేశ్, ఎంటర్ ఇస్తున్నాను. సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి, బిల్ వైజ్ నో పెట్టాలి. సో ఈ రోజు నుంచి మనం మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా మనం వేసి పెట్టుకోవాల్సి వస్తుంది ఈ రోజు నుంచి చెప్పే ప్రతి ప్రాబ్లంలో కూడా. ఇంకా జిఎస్టీ అవసరం లేదు ప్రజెంట్. ఎనేబుల్ బ్రౌజర్ యాక్సెస్ ఫర్ రిపోర్ట్స్, ఇది కూడా నో పెట్టాలి. సో యాజ్ యూజువల్ వన్స్ కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ కామన్గా ఉంటాయి. ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్దాం, లెడ్జెస్లోకి వెళ్దాం. సో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో క్రియేషన్ చేద్దాం. దీంట్లో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో చెప్పండి ఎవరన్నా. లోకేష్ రెడీ. ఇంకా పర్చేస్, షోరూమ్, షోరూమ్, సేల్స్, ఇండియన్ ట్రేడర్స్, ఇండియన్ స్టోర్స్, సేల్స్, దినేష్ ట్రేడర్స్. ఇంకా క్యాపిటల్. ఓకే, క్యాపిటల్. కంట్రోల్ V, పేస్ట్. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకుంటాం. నెక్స్ట్ పర్చేజ్, పర్చేజ్కి పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ హర్ష షోరూమ్, సన్రీ క్రియేటర్స్, సేల్స్, ఇండియన్ ట్రేడర్స్, సేల్స్ అకౌంట్,
నెక్స్ట్ ఇండియన్ ట్రేడర్స్, Indian traders, సన్రీ Sun డేటర్స్, Traders, క్రియేటర్స్, దినేష్ ట్రేడర్స్. నెక్స్ట్ దినేష్ ట్రేడర్స్, ట్రేడర్స్, సన్రీ డేటర్స్. ఎడ్జెస్ మనకి ఇవన్నీ మనం క్రియేషన్ చేస్తాం. ఓకే, సో తర్వాత సేల్స్ టు తర్వాత సేల్స్ టు దినేష్ ట్రేడర్స్. ఓకే, ఇప్పుడు ఐటమ్స్లోకి వెళ్దాం. యా, ఎస్కేప్ చూడండి, మీరు గమనించినట్లయితే మనకి ప్రీవియస్ సర్వీస్లో ఉన్నప్పుడు ఈ ఇన్వెంటరీ మాస్టర్స్ అనేది వచ్చేది కాదు, ఓన్లీ అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే చూపించేది. ఎప్పుడైతే నువ్వు F11లో ఇన్వెంటరీ ఆప్షన్స్ ఎస్ పెట్టావో ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా చూపిస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ అక్కడ నో పెట్టేస్తాను చూడండి, కంపెనీ F11 ఫీచర్స్ ఇవి నో పెట్టేస్తే కంట్రోల్ ఏ సేవ్. చూసారా ఇక్కడ ఉన్నది ఏమన్నా లేదు, చూడండి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ ఎస్ పెట్టామనుకో మళ్ళీ బయటకు వస్తాయి ఆప్షన్స్. చూసారా ఈ విధంగా. సో ఫస్ట్ మనము యూనిట్స్ చేసుకున్నాం, ఫస్ట్ చేయాల్సిన యూనిట్స్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం పర్చేజ్ చేసినప్పుడు ఎలా పర్చేజ్ చేస్తున్నాం, పీసెస్లో పర్చేజ్ చేస్తున్నామా, నెంబర్స్లో పర్చేజ్ చేస్తున్నామా, ప్యాకెట్స్లో పర్చేజ్ చేస్తున్నామా, లేదంటే కిలోగ్రామ్స్లో పర్చేజ్ చేస్తున్నామా, బాటిల్స్లో పర్చేజ్ చేస్తున్నామా. ఓకే, ఇవన్నీ కూడా మనం రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో అన్ని రకాలు ఉండొచ్చు, ఆడ ఉన్నా లేకపోయినా క్రియేట్ చేసి పెట్టుకుంటాం బాక్స్లు, బ్యాగ్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఎన్ఓఎస్ బస్ ఈఎక్స్ బాక్సెస్, బాక్స్ తర్వాత అక్కడ లేవు బట్ నేను క్రియేట్ చేస్తున్నాను ప్యాకెట్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ పీసెస్ తర్వాత బాటిల్స్, ఈటీ, బాటిల్స్, పీజీ, బ్యాగ్స్, కేజీ, కిలోగ్రామ్స్. ఇలా ఎన్ని ఉంటే అన్ని చేసుకోవాల్సి వస్తుంది రియల్ టైంలో. ఓకే, నెక్స్ట్ ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత స్టాక్ గ్రూప్లోకి వెళ్ళండి. స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి మనకి, ఒక్కొక్క చోట ఉండొచ్చు ఉండకపోవచ్చు, మన ఇష్టం. గ్రూప్స్ పెట్టుకోవచ్చు, తీసేయచ్చు. అండర్ ఏం అవసరం లేదు, సెట్. నెక్స్ట్ షర్ట్స్, నెక్స్ట్ షూస్, ఈ ప్రాబ్లంలో కేటగిరీస్, నెక్స్ట్ ప్రాబ్లంలో కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్దాం. యా, సో ఫస్ట్ ఐటమ్ ఏముంది మనకి, ఎగ్జామ్ పాయింట్, కంట్రోల్ వి పేస్ట్. మీరు క్రియేట్ చేసిన గ్రూప్స్ ఇడికి వస్తాయి, ప్యాంట్ సెలెక్ట్ చేయాలి. మీరు యూనిట్స్ ఆఫ్ మెజర్స్ క్రియేట్ చేసింటారు కదా, అవన్నీ ఇడికి వస్తాయి. సో మనము ఎలా పర్చేజ్ చేస్తున్నాం, నెంబర్స్లో పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి నెంబర్స్ ఇవ్వాలి. సేవ్. నెక్స్ట్ పేమెంట్ ప్యాంట్స్, నెంబర్స్, ఇది కూడా నెంబర్సే. నెక్స్ట్ ఓసిఎం ప్యాంట్స్, ఇది కూడా నెంబర్సే. నెక్స్ట్ కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఇవి కూడా నెంబర్సే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇవి కూడా నెంబర్స్. నెక్స్ట్ క్రొకడైల్ సర్చ్, బాటాస్, ఇవి బాక్సెస్ తీసుకోవాలి. మారుతుంది, యూనిట్స్ మారుతాయి. యూనిట్స్ కంపల్సరీగా తీసుకోవాలి. యూనిట్స్ తీసుకోకపోతే క్వాంటిటీ ఆడ మీకు నిలబడదు, కర్సర్ వెళ్ళిపోతుంది, స్కిప్ అయిపోతుంది. నైక్స్, ఈ విధంగా మనం యూనిట్స్ ఆఫ్ మెజర్స్ కానీ
స్టాక్స్ కానీ ఐటమ్స్ కానీ అవన్నీ కూడా ఇలా చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఓచెస్లోకి రావాలి. ఫస్ట్ది రిసిప్ట్ క్యాపిటల్ ఎంత అండి, 20 lakhs కదా, Yes, sir. తీసుకున్నాం. నెక్స్ట్ ఏముంది, పర్చేజ్. Purchase F9. సో ఏం తీసుకోవాలి ఇక్కడ, F9. చూడండి F9 తీసుకుంటానే ఫార్మాట్ మారిపోయింది. సో పార్టీ నేమ్, పర్చేజ్ లెజర్, నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ, రేట్ ఇలా వచ్చేస్తుంది. ఇన్వెంటరీ యొక్క పర్చేజ్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఓకే, సేవ్. సో ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం, హర్ష షోరూమ్. Harsha showroom. Purchase. మీరు క్రియేట్ చేసిన ఐటమ్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. ఫస్ట్ దిగ్జామ్ పాయింట్ కదా. ఓకే డన్. సో క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి, 2500. 2500 ఒక్కొక్కటి 2500 అని అర్థం, 20 కాదు. ఓకే, నెక్స్ట్ రేమాండ్ ప్యాంట్ Payment. 25, 3000. నెక్స్ట్ ఓసిఎం ప్యాంట్ 10, 2000. 2000. నెక్స్ట్ ఏమున్నాయి, Jodic shirt. ఉన్నాయి క్వాంటిటీ 100, 2000. 2000. నెక్స్ట్ Next Oxenberg. ఎగ్జాంపుల్ క్వాంటిటీ 200, 3000. 3000. Next crocodile shirt. క్వాంటిటీ 100, 1000. Next Bata shoes. క్వాంటిటీ 200 200. boxes. 100 200. rupees. 1000 rupees. 1000 rupees. 1000 rupees. నెక్స్ట్ Lotus shoes. Lotus shoes. Lotus shoes. క్వాంటిటీ 100 boxes. 2500 amount. 2500. నెక్స్ట్ Nike shoes. 200 boxes. 1000 200 rupees. boxes, 1000 rupees. అంతేనా, అంతే సార్. ఎక్కడైనా అమౌంట్ మిస్టేక్స్ ఉండదు సార్. మొత్తం 9 ఐటమ్సా, 3 క్వాంటిటీ 20, 2500, 25, 3000, 10, 2000 అంటే ఇక్కడ 20,000 పడింది. ఓకే, ఇట్లాంటి మిస్టేక్స్ వస్తాయి, చెక్ చేసుకోవాలి. ఓకే డన్. టోటల్ అమౌంట్ ఎంత, 16,90,000. 95,000. సో మన బిజినెస్ హర్ష షోరూమ్ దగ్గర నుంచి 16,95,000కి మనం పర్చేజ్ చేసాం. No sir, actually 14,66,000 వస్తుంది. మిస్టేక్, నీదే మిస్టేక్, చెక్ చేసుకో. నెక్స్ట్ 16,95,000 సార్. నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్ Sales. తీసుకోవాల్సింది. ఇండియన్ ట్రేడర్స్ సేల్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా క్వాంటిటీ జనరేట్ అయిందా, మనం పర్చేజ్ చేసిన తర్వాత మన దగ్గర స్టాక్ కనబడుతుంది ఇక్కడ. ఓకే ఎంటర్. ఎంత అండి, 10 numbers. 3000 amount. నెక్స్ట్ Next Jodic shirt. 100 numbers. 2500 amount. 2500. నెక్స్ట్ Oxenberg. ఎగ్జాంపుల్ 200, 3200 amount. 3200. Next Next. Bata shoes. 150 boxes. 2200 amount. నెక్స్ట్ Next Nike shoes. 180 boxes. 1200 amount. 1200 sir. 1200. సో టోటల్గా 14,66,000కి మనం సేల్ చేసాం. ఒకసారి చూద్దాం. 10, 3000, 100, 2500, 200, 3200, 150, 22, ఓకే 80, 180 డన్, సరిపోయింది. 14,66,000కి సేల్ చేసామండి. నెక్స్ట్ రిసిప్ట్ ఫ్రమ్ డెబిట్ ఎవరు వస్తారండి, Indian traders. ఇండియన్ ట్రేడర్సా. Yes sir. సో రిసిప్ట్లో తీసుకోవాలి, F6. ఇండియన్ ట్రేడర్స్.
సో 14,66,000కి మనం సేల్ చేసాము, బట్ వాళ్ళు ఇచ్చింది మనకి 5 lakhs ఇచ్చారు. ఇంకా మనకు 9,66,000 రావాలి క్యాష్. సేవ్. నెక్స్ట్ పేమెంట్ 8 lakhs. నెక్స్ట్ పేమెంట్స్ ఎవరికి? 16,95,000కి మనం పర్చేజ్ చేస్తాం. బట్ కానీ ఎంత ఇస్తున్నాం మనం? 8 lakhs. 8,95,000 మనం పే చేయాలి. సేవ్. నెక్స్ట్ సేల్స్ టు దినేష్ ట్రేడర్స్. ఎవరికి సేల్ చేస్తున్నాం? దినేష్కి. దినేష్ ట్రేడర్స్. పేమెంట్ 5 numbers 3,500 mm. 5 numbers 3,500 mm. Crocodile. Next. Crocodile shirt. That's 8 numbers 1,200 mm. 8 numbers 1,200 mm. 1,200 amount. Next. Nike shoes. 10 boxes 1,200 mm. Complete. 39,100కి సేల్ చేశారు. ఓకే, ఇలా అండి పర్చేస్ సేల్స్ ఫార్మాట్స్ ఇన్వెంటరీలోకి వచ్చిన తర్వాత చేంజెస్ అవుతాయి. ఓకేనా? డన్. ఎస్కేప్ ఇస్తున్నా. నువ్వు చేసింటన్ని చూడాలి, ఏమైనా అమౌంట్స్ ఏమైనా ఆల్టర్ చేసుకోవాలంటే డే బుక్లోకి వెళ్ళాలి. ఇలా మనకి చూపిస్తుంది. ఎస్కేప్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్కి రావాలి. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? 3,17,100 రూపీస్. తర్వాత స్టాక్ మెమరీలోకి వెళ్ళిన తర్వాత ఆల్ట్ F1 ఇవ్వాలి. ఆల్ట్ F1 ఇచ్చిన తర్వాత రైట్ సైడ్లో F12 కాన్ఫిగర్ ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత సో గూడ్స్ ఇన్వర్డ్స్, సో గూడ్స్ అవుట్వర్డ్స్, ఇవి 2 ఆప్షన్స్ వేసి పెట్టాలి. సో చూసారా, ఇన్వర్డ్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్డ్స్ అంటే సేల్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు డిగ్జామ్ పాయింట్ 22,500కి పర్చేస్ చేశారు, 10 3,000కి సేల్ చేశారు. మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ 10 ఉన్నాయి. ఓసిఎం ప్యాంట్స్ 10 పర్చేజ్ చేశారు, 10 సేల్ చేయలేదు, అలాగే పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. రేమాండ్ ప్యాంట్ 5,000 పర్చేజ్ చేశారు, 5 మాత్రమే సేల్ చేశారు, 20 మనకు ఉన్నాయి. ఏవైతే ఐటమ్స్ క్లియర్ అయిపోయింటాయో అవి చూపించవు. నువ్వు పర్చేజ్ 10 చేసావు, 10 నువ్వు సేల్ చేసావు అనుకుంటే ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ చూపించదు, అవి క్లియర్ అయిపోతాయి. టోటల్ పర్చేజ్ వాల్యూ 16,95,000 ఉంది, సేల్స్ వాల్యూ 15,05,100 ఉంది, క్లోజింగ్ స్టాక్స్ 5,07,000 ఉంది. ఇలా మనము క్లోజింగ్ స్టాక్ని వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? దీంట్లో డౌట్స్ ఉన్నాయమ్మా ఏమన్నా? నో సార్. క్లియర్ గైస్? రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎక్కడైనా? నో సార్. లేదు సార్. ఓకే సార్. యా, ప్రతిదీ కూడా నిదానంగా అర్థం చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, అర్థమైపోతాయి. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనము స్టాక్ గ్రూప్స్ ఎలా క్రియేషన్ చేయాలి, సో తర్వాత స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేషన్ చేయాలి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఎలా క్రియేట్ చేయాలని కొత్తగా తెలుసుకున్నాం. సో దీంట్లో మళ్ళీ ఒక కేటగిరీ అని చెప్పాను కదా, కేటగిరీ కూడా యాడ్ అవుతుంది. అది ఎలా ఇవ్వాలి? సెకండ్ ప్రాబ్లంలో ఉంటుంది. జస్ట్ చూపిస్తాను చూడండి. ఈ ప్రతి ప్రాబ్లాన్ని కూడా మీరు బ్యాక్ సైడ్ వెళ్ళి చూసుకుంటే ప్రొసీజర్ ఉంటుంది, అది వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మెడిసిన్స్, తర్వాత జనరల్ ఐటమ్స్, ఇవి 2 స్టాక్ గ్రూప్స్ అవుతాయి. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, సోప్స్, టూత్పేస్ట్, ఇవన్నీ కూడా కేటగిరీస్ అవుతాయి. నిమ్స్లైడ్, ఓవరాన్, ఇవన్నీ కూడా ఐటమ్స్ అవుతాయి. ఇక్కడ బిఎక్స్ అంటే బాటిల్స్ అని, బీటీ అంటే బాటిల్స్ అని, పీకే అంటే ప్యాకెట్స్ అని, పీసీ అంటే పీసెస్ అని చేసుకోవాలి. ఈ అన్ని ఐటము ఒకే పర్చేజ్లోనే వేయాలి. ఇవన్నీ కూడా ఎవరి కింద, ఎవరి అంటర్లో వేయాలి అంటే సన్ ట్రేడ్స్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తాం. జస్ట్ కేటగిరీస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ప్రాబ్లంలో చూపిస్తున్నాను. క్రియేట్లోకి వెళ్తున్నా. ఇక్కడ ఏమొస్తుంది మనకి? స్టాక్ గ్రూపు మెడిసిన్స్. నెక్స్ట్ ఏమొస్తుంది? జనరల్ ఐటమ్స్. ఈ 2 స్టాక్ గ్రూప్స్ అవుతాయి. బ్యాక్ వచ్చాయి. నెక్స్ట్ కేటగిరీకి రండి. కేటగిరీలు ఏమైనా ఉన్నాయి మనకి? పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, నెక్స్ట్ యాంటీబయాటిక్స్, సిరప్స్,
నెక్స్ట్ సిరప్స్. syrups. Next soaps. సోప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకోవాలి. Toothpaste. నెక్స్ట్ ఎస్కేప్ ఇస్తున్నా, స్టాక్ ఐటెంలోకి వెళ్తున్నా. ఆల్రెడీ యూనిట్స్లో నేను క్రియేట్ చేశాను కదా బాటిల్స్ అవన్నీ. సో ముందే చేశాను కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళలేదు, డైరెక్ట్గా స్టాక్ ఐటెంలోకి వెళ్తున్నా. ఓకే, సో ఫస్ట్ ఐటెం ఏముంది ఇక్కడ, సిమ్ స్లైడ్ ఉంది. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. సో ఇక్కడ అండర్ ఏమొస్తుంది, మెడిసిన్స్ వస్తుంది. బట్ ఇక్కడ కేటగిరీ వస్తుందా అంటే రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి మీరు, రైట్ సైడ్లో F12కి వెళ్ళాలి. F12కి వెళ్ళి యూస్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్, ఈ ఆప్షన్ స్టాక్ కేటగిరీ అనే ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. ఓకే, రిమైనింగ్ అవసరం లేదు. చూసారా వచ్చింది ఆటోమేటిక్ ఆప్షన్. ఇప్పుడు చూడండి, మెడిసిన్స్ అండర్లో కేటగిరీ ఏముంది ఇక్కడ మనకి అంటే పెయిన్ కిల్లర్ ఉంది. ఆ పెయిన్ కిల్లర్ ఎక్కడ ఉంది, ఇక్కడ వచ్చిందా పెయిన్ కిల్లర్ అని, దాని అండర్లో తీసుకోవాలి. Yes, sir. యూనిట్స్ ఏముంది, పిఎక్స్ ఉంది అంటే బాక్సెస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఓవరాన్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఇది కూడా మెడిసిన్ కిందనే తీసుకోవాలి. సో ఇది కూడా Category. పెయిన్ కిల్లర్ తీసుకోవాలి. Painkillers. ఏ గ్రూప్ కింద ఉంటే ఆ గ్రూప్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, అమెక్సిలిన్, Ctrl+C Ctrl+V. ఇది కూడా గ్రూప్ ఏ దాని కింద ఉంది, మెడిసిన్ కింద ఉంది. Medicines. కేటగిరీ ఏముంది, యాంటీబయాటిక్. Antibiotics. యాంటీబయాటిక్. సో ఇది కూడా బాక్సెస్. నెక్స్ట్ ఇలా ఏ దాని కింద ఉంటే ఆ కింద గ్రూప్ తీసుకోవాలి. నెక్స్ట్ జింటస్, ఇది కూడా మెడిసిన్. ఏం తీసుకోవాలి, సిరప్స్ తీసుకోవాలి. Syrup. ఇక్కడ ఏం తీసుకోవాలి, బాటిల్స్ తీసుకోవాలి. బీటీ అంటే బాటిల్స్. ఇలా అండి, ఈ విధంగా మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఫీడ్స్, Ctrl+C Ctrl+V. ఇప్పుడు ఏం తీసుకోవాలి, జనరల్ ఐటమ్స్ తీసుకోవాలి. కేటగిరీ ఏం తీసుకోవాలి, సోప్స్ తీసుకోవాలి. యూనిట్స్ ఏం తీసుకోవాలి, వేఎక్స్ అంటే బాటిల్స్ తీసుకోవాలి అండి. ఈ విధంగా మీరు సెకండ్ ప్రాబ్లం కూడా చేయాలి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చూడండి. స్టార్ మెడికల్ ఏజెన్సీ సేల్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా నార్మల్ ఎక్స్పెన్సెస్, అన్ని పేమెంట్ వేయాలి. అన్ని డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేయండి. అన్ని పేమెంట్లోనే వస్తాయి. డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు. Sir, sales Okay, and clear. tax, duties and taxes లో రాదా సార్? ఏం లేదు, నార్మల్ ఎక్స్పెన్సెస్ కింద ఉంది కదా, అలా రాదు. నీకు ఎక్కడ వస్తుందంటే పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ వస్తే అప్పుడు ట్యాక్సెస్ వస్తుంది. ఓకే సార్. సార్ ఇది ఈ ప్రాబ్లంలో చింతోల్ సోప్స్ 50 బాక్సెస్ కొన్నాం సార్, మన సేల్స్ మాత్రం 80 బాక్సెస్ చేసాం సార్. అది నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ వాల్యూ. Negative. నువ్వు మళ్ళీ స్టాక్ కొన్న Negative. తర్వాత పాజిటివ్ మారుతుంది. ఓకే సార్. అంతేగా, నువ్వు పర్చేజ్ ఏమో తక్కువ ఉన్నాయి, సేల్ ఏమో ఎక్కువ చేసినావు అంటే నెగిటివ్ వాల్యూ చూపిస్తుంది. నువ్వు మళ్ళీ స్టాక్ పర్చేజ్ చేసినప్పుడు యాడ్ అయిపోతుంది. ఓకే సార్. ఎనీ డౌట్స్? క్లియర్ గైస్? యా.